hello, namaste. Welcome back to Shivamruth Moral Stories YouTube channel. Please like, share, and subscribe my channel. అనగనగా ఒక అడవిలో రకరకాల జంతువులు కలిసి సంతోషంగా నివసిస్తున్నాయి. అడవికి రాజు అయిన మృగరాజు అడవిలోని జంతువులకు కావాల్సిన వస్తువులను కల్పించాలని ఎప్పుడూ ఆరాటపడుతూ ఉండేవాడు. అది ఎండాకాలం. ఎండలు మండిపోతూ ఉండటంతో చెరువుల్లోనూ నీరు తగ్గిపోవటం మొదలైంది. ఆ సమయంలో అడవిలో నివసించే ఒక కుందేలు జంతువులన్నింటితో, మిత్రులారా, ఈ ఎండాకాలంలో మనమంతా నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకుందాం అని చెప్పింది. ఇక మిగతా జంతువులన్నీ కూడా కుందేలు చెప్పిన మాట ప్రకారం ఆ ఏడాది ఎండాకాలంలో నీటిని ఎంత పొదుపుగా వాడినా కూడా నీటి కొరత తప్పలేదు. ఆ ఏడాది ఏదో విధంగా గడిచిపోయింది. తదుపరి సంవత్సరం మళ్ళీ ఎండాకాలం సమీపిస్తోంది. ఇక ఈసారి అడవిలోని జంతువులన్నీ నీటి కష్టాల గురించి ఆందోళన చెందుతూ ఉన్నాయి. అయ్య బాబోయ్, మళ్ళీ ఎండాకాలం సమీపిస్తుంది. గతేడాది సంవత్సరం నీరు మనందరికీ సరిపోక నానా అవస్థలు పడ్డాం. ఇక ఈ ఏడాది ఎలా గడవబోతుందో అని జంతువులన్నీ ఆందోళన చెందుతూ ఉన్నాయి. ఇక ఆ సమయంలోనే అడవికి రాజు అయిన మృగరాజు, ఈ ఎండాకాలంలో నీటి కొరత రాకుండా ఎలాగైనా చూడాలి, దీనికోసం ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆలోచిస్తూ అడవిలోని జంతువులన్నింటితో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశానికి జంతువులన్నీ చేరిన తర్వాత సింహం గంభీరంగా, మిత్రులారా, ఎండాకాలం రాగానే మన అడవిలో నీటి కొరత మొదలవుతుంది. ఈసారి అలాంటి కష్టాలు ఎదురుకాకుండా ముందుగా మనమంతా సన్నద్ధం కావాలి అని నిర్ణయించుకున్నాను. ఈ నీటి కొరత సమస్య గురించి మీలో ఎవరికైనా మంచి సూచనలు ఉంటే చెప్పండి అని చెప్పింది సింహం. సింహం మాటలకు జంతువులన్నీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాయి. కానీ కుందేలు మాత్రం ముందుకు వచ్చి నమ్రతతో ఇలా చెప్పింది. మృగరాజు గారు, నీటి కష్టాల నుండి తప్పించుకోవటం మన అందరి చేతుల్లోనే ఉంది. మనం ఇప్పటి నుండే నీటిని పొదుపుగా వాడుకుంటే ఆగమించే వేసవిలో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. దానితో పాటు అడవిలో కొన్ని ప్రదేశాల్లో గుంతలు తవ్వి ఉంచుదాం అని చెప్పింది కుందేలు. కుందేలు మాటలు విన్న మిగతా జంతువులన్నీ గతాన్ని గుర్తు చేసుకుంటూ కొంచెం చిరాకుతో ఇలా అన్నాయి. ఈ కుందేలు గతంలో కూడా ఇలానే చెప్పింది. ఆ మాటలు నమ్మి నీటి కష్టాల్లో ఉండిపోయాం. మళ్ళీ దీని మాట వింటే మన పరిస్థితి మరింత దారుణంగా అవుతుంది. మృగరాజా, ఈ కుందేలు మాటలు పట్టించుకోకుండా మీరే ఏదైనా మంచి పరిష్కారాన్ని చూడండి అంటూ కుందేలు మాటలను జంతువులన్నీ తిరస్కరించాయి. కానీ సింహం మాత్రం కాస్త ఆలోచించి కుందేలుకు గౌరవం ఇచ్చి కుందేలు ఇచ్చిన సలహాను పాటించమని అందరినీ ఆదేశించింది. కుందేలు చెప్పిన ప్రకారం జంతువులన్నీ అడవిలోని కొన్ని ప్రదేశాల్లో గుంతలు తవ్వి ఉంచారు. కొంతకాలం గడిచింది. వేసవికాలం ఉధృతంగా మారింది. కానీ ఈసారి పరిస్థితి ఆశ్చర్యంగా ఉంది. జంతువులన్నీ కుందేలు చెప్పినట్లుగానే నీటిని జాగ్రత్తగా పొదుపుగా వాడుకున్నారు. గుంతల్లో నిల్వ చేసిన నీటి ద్వారా ఎండాకాలమంతా కష్టాలు లేకుండా గడిపారు. ఆ సమయంలో గతంలో కుందేలును అవమానించిన జంతువులు సిగ్గుతో తలవంచాయి. ఈ జంతువులన్నీ మృగరాజు ముందుకు వచ్చి ఇలా అన్నాయి. మృగరాజా, మేము కుందేలు మాటలను అవమానించాం, కానీ అదే మాట ఇప్పుడు మనందరినీ కాపాడింది. ఒకప్పుడు చేసిన తప్పును ఎప్పటికీ మర్చిపోలేం. దయచేసి మమ్మల్ని క్షమించండి అని అన్నాయి. ఆ మాటలను విన్న మృగరాజు చిన్నగా నవ్వుతూ ఇలా సమాధానం ఇచ్చింది. తప్పులను గుర్తించడం గొప్ప విషయం. ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలు ఉండవు. ఇప్పుడు నేర్చుకున్న పాఠాన్ని ఎప్పుడూ మర్చిపోకండి అని చెప్పింది. ఆ తర్వాత జంతువులన్నీ కుందేలును అభినందిస్తూ నీటి విలువను మరింత ఎక్కువగా తెలుసుకొని ఆ ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. అసలు ఈ కథలో కుందేలు గతంలో చేసిన తప్పేమిటంటే, కుందేలు అప్పట్లో పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకోకుండా నీరు తక్కువగా ఉన్నప్పుడు ఎలా దాచుకోవాలో చెప్పలేదు. ఎలా నీటి కొరతకు శాశ్వత పరిష్కారం చూపాలో పూర్తిగా ఆలోచించకుండా కేవలం నీటిని పొదుపుగా వాడండి అని మాత్రమే చెప్పింది. అది మాత్రమే సరిపోలేదు. అందుకే అప్పటి పరిస్థితుల్లో జంతువులకు కష్టాలు ఎదురయ్యాయి. కానీ ఈసారి పొదుపుగా వాడటంతో పాటు అడవిలో కొన్ని ప్రదేశాల్లో గుంతలు తవ్వటం వల్ల వర్షాలు కురిసినప్పుడు వర్షపు నీరు ఆ గుంతల్లో నిల్వ ఉండటం వల్ల వేసవిలో కేవలం చెరువులోని నీరే కాకుండా గుంతల్లోని నీరు కూడా జంతువులకు ఉపయోగపడ్డాయి. అందువల్ల ఈ వేసవిలో నీటి కొరత తప్పింది.
ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం, నీటి సంరక్షణ మన బాధ్యత. ముందుగా జాగ్రత్త పడితే కష్టాలు దూరంగా ఉంటాయి. ఈ కథలోని నీతి ఏమిటంటే, గతంలో జరిగిన ఒక తప్పు వల్ల ఎప్పటికీ మంచి సలహాను తిరస్కరించరాదు. చిన్న చిన్న మార్పులతో మనం సమస్యలను గెలవగలం. మనం చేసిన తప్పులు మనకు గుణపాఠాన్ని నేర్పుతాయి. ఇతరుల సలహాలు, ఆలోచనల్ని ఎప్పటికీ చిన్నచూపు చూడకండి. సమయానికి సరికొత్త ఆలోచనలు, జాగ్రత్తలు పాటిస్తే కష్టాలను ముందే ఎదుర్కోవచ్చు. పాత అనుభవాల వలన ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచించకూడదు. సత్సలహా ఎప్పుడూ ఉపయోగపడుతుంది. కుందేలు చిన్నదైనా తెలివితేటలు ఉన్నదనే సందేశాన్ని ఈ కథ చాలా అందంగా చెబుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి నీతి కథలను మీరు వినాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయడం వల్ల మేము స్టోరీ పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.